మద్యానికి సంబంధించినటువంటి కల్తీ వ్యవహారాన్ని మీదన జగన్మోహన్ రెడ్డి తాజాగా ఒక ట్వీట్ చేసుకొచ్చారు. చంద్రబాబు గారు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన మీరు ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్ 1గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమో కానీ లిక్కర్ సిండికేట్లతో నకిలీ మద్యం తయారీల ద్వారా ప్రజల ప్రాణాలు ఫలంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించిన అక్రమ సంపాదనని పైనుంచి కింద వరకు వీళ్ళంతా పంచుకుంటున్నారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతుంది. మీ లిక్కర్ సిండికేట్లకు గ్రామస్థాయి వరకు విస్తరించిన బెల్ట్ షాపులు మాఫియాలకు కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారు. ఉద్దేశపూర్వకంగా వాటిని తీసేసి వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్ళవే, బెల్ట్ షాపులు టీడీపీ వాళ్ళవే, ఇల్లీగల్ పర్మిట్ రూములు టీడీపీ వాళ్ళవే, అక్రమ మద్యం తయారీదారులు కూడా టీడీపీ నేతలే. వాళ్ళు తయారు చేస్తారు. ఆ తయారు చేసిన దాన్ని మీ వాళ్ళే మీ షాపుల ద్వారా, మీ బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతారు. అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకుని పంచుకుంటారు. రాష్ట్రంలో ప్రతి 3 బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడమే కాదు, ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి విచ్చలవిడిగా మద్యం విక్రయాలు పెంచారు, మార్టులు పెట్టారు, తిరిగి మళ్ళీ ఇల్లీగల్ బెల్ట్ షాపులు తెరిచారు, ప్రతి వీధిలోనూ పెట్టారు, రాత్రి పగలు తేడా లేకుండా లెక్కర అమ్మకం మొదలుపెట్టారు, ఇల్లీగల్ పర్మిట్ రూములు తెరిచారు. ఇంత విచ్చలవిడిగా తాగిస్తున్నా సరే కాగ్ నివేదికల ప్రకారం 24-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 5 నెలల్లో అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా లెక్కర అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం 6,782 కోట్లు అయితే 25-26 ఆర్థిక సంవత్సరంలో మొదటి 5 నెలల్లో విచ్చలవిడిగా లెక్కర అమ్మినా సరే ఆదాయం 6,992 కోట్లు మాత్రమే వచ్చింది. కేవలం 3.10% వృద్ధి మాత్రమే. ఎక్కడైనా ప్రతి ఏటా సహజంగా వచ్చే 10% పెరుగుదల కూడా రాలేదు. అంటే దీని అర్థం ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని సిండికేట్ల రూపంతో కల్తీ లెక్కర్ తయారీ రూపంలో మీ ముఠా కొట్టేస్తున్నట్టే అర్థం. కల్తీ లెక్కర్ వ్యవహారాలు కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. ఉత్తరాంధ్రలోను, గోదావరి జిల్లాలోని, ఇప్పుడు రాయలసీమలోని ఈ ఘటనలు బయటకు వచ్చాయి. కానీ విచారణ దర్యాప్తు తూతు మంత్రంగా సాగుతున్నాయి. కారణం ఈ అక్రమాల వెనక్కున్నది మీ బెనామీలైన మీ టీడీపీ వాళ్లే. దీన్ని అరకట్టాలని చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మొలకల చెరువు ఘటన తర్వాత సప్లై చేసిన మద్యం షాపుల్లోనూ బెల్ట్ షాపుల్లోనూ విస్తృతంగా తనిఖీలు జరిగి కల్తీ బాటిళ్లను పట్టుకునేవాళ్ళు. కానీ అలా జరగలేదు. పైగా దీనికి కారకులైన వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశారు. అన్నమయ్య జిల్లా స్థాయి ముఖ్య నేత టీడీపీ ఇన్ఛార్జి కనుసన్నల్లో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తే వీళ్ళని తప్పిస్తూ తూతు మంత్రంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు టీడీపీ ఇన్ఛార్జి అనుచరుడు మద్యం దుకాణం వైపు అధికారులు ఎవరు కన్నెత్తి చూడలేదు. ఈ నేరాన్నంతటి విదేశాల్లోనూ మరో వ్యక్తిపైకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్ చేసి మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు మీ కార్యాలయ డైరెక్షన్లోని రాత్రికి రాత్రి కేసు మార్చేశారు. దీనికి కారణం ఈ దందాకు మీ నుంచి, మీ చెప్పు చేతల్లో ఉన్న వ్యవస్థల నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి మీ సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడడం న్యాయమేనా అన్నటువంటిది ఆ వీడియోను కూడా ప్రొజెక్ట్ చేసుకుంటూ అక్కడ జరిగినటువంటి రైడ్ని కూడా హైలైట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసుకొచ్చారు.